మార్గదేశోపసభను పరోక్షముగా ప్రభు ఉండి ప్రత్యక్షముగా సాన్మానయ్య గారు నిలబెట్టి జరిగిస్తున్నందుకు త్రైక దేవునికి కృతజ్ఞతలు, వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ సాల్మానయ్య గారికి కూడా ప్రత్యేకమైన మరణాత, తోటి సేవకులైన వారికి మరణాత, మీ అందరికీ మరణాత. సరే దేవుని బిడ్డలారా, మరి నా ముఖం మీకు ఫ్లెక్సీల్లో కనబడి ఉంటుంది. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి అన్నమాట. చాలా దూరం మాది. అయినప్పటికీ దేవుని యొక్క మహా కృపను బట్టి ఇలాగున మిమ్మల్ని కలుసుకున్నట్టుకు రెండో దిన కూటములో వాక్య సందేశం అందించుటకు మరి ప్రేమతో నన్ను బలపరిచిన దేవునికి మరి ఒక మారు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరే మీ స్వహస్తములతో గాలిలో బైబిల్ మిషను అని బంగారపు అక్షరములతో రాసి నాట నుండి నేటి వరకు బైబిల్ మిషన్ను స్థిరపరుస్తూ బైబిల్ మిషన్ను వృద్ధి చేస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. తండ్రి, బైబిల్ మిషను వృద్ధి కొరకు, వ్యాప్తి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేసిన మా దైవజనుని యొక్క కన్నీటి ప్రార్థనను బట్టి ఈ ప్రాంతంలోనికి బైబిల్ మిషన్ తోడుకొని వచ్చి తండ్రి, మీరు జరిగిస్తూ ఉన్న ఘనమైన ఈ గొప్ప కార్యములను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి దినం మీరే ఇక్కడ నిలువబడి ఘనముగా జరిగించారు. ఈ రెండవ దినము కూడా ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా, క్రమము ద్వారా, ప్రార్థనల ద్వారా మీరు మహిమ పొందిన తండ్రి, నీకు స్తోత్రములు. కొద్ది నిమిషములు నీ మాటలు బోధించుటకు నిలబడి ఉన్న నన్ను మీరు మరుగుపరచండి. నీ ఆత్మతో నింపండి. మీ జ్ఞానముతో వెలిగించి మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. వినుచున్న నీ పిల్లలకు వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని మా మంచి బోధకుడవై ఉన్న యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. దైవ సహవాసములోనికి చేరి కూడిన మీకెల్లరికును దేవనామమున కృపా సమాధానములు మెండుగా కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానాంశముగా చదువుకున్నాం. ఈ చదవబడిన వచన భాగములో యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనకు కనబడుతున్నటువంటి మాటలు రెండు. ఒకటి దాసులు, రెండవది ప్రత్యక్షత. ఒకటి దాసులు, రెండవది ప్రత్యక్షత. దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క ధ్యానాంశము దాసులు కాదు కానీ ప్రత్యక్షతను గురించి మనము నేర్చుకుందాం. ఈ ప్రకటన గ్రంథమును రాసిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందిలో చిన్నవాడు అయిన చివరివాడైనటువంటి యోహాను గారు రాసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కూటములు ఓసారి మీరు చూస్తే అంత్య దినము అంటే చివరి దినము అని మనకు కనబడుతూ ఉంది. ఈరోజు మనం చదువుకున్న వచనము కూడా దేవుని బిడ్డలారా చివరి పుస్తకములోనిదే. దేంట్లోది? చివరి పుస్తకం. బైబిల్ గ్రంథములో
66 పుస్తకాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో 2 ప్రాముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలో ఒకటి పరమగీతము, క్రొత్త నిబంధనలో ఒకటి ప్రకటన గ్రంథం. దేవుని బిడ్డలారా, పరమగీత గ్రంథము పాత నిబంధనలో ప్రాముఖ్యమైనది, క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథమును చాలామంది చదవటానికి భయపడుతూ ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథమును బోధించడానికి చాలామంది కాస్త సందేహిస్తూ ఉన్నారు. ఎందుకు చదవట్లేదు అంటే భయం, ఎందుకు బోధించట్లేదు అంటే భయం. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని బోధించకపోవుటకు గల కారణం ఏంటని మీరు చూస్తే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చూసినప్పుడు, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములు విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథాన్ని బోధించేటప్పుడు మనకు నచ్చినట్లుగాను మనకిష్టం వచ్చినట్లుగాను బోధిస్తేనట వారికి తెగుళ్ళు వస్తాయి. రెండవది, పరలోకములో చోటు ఉండదట. అందుకనే చాలామంది భయపడి ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించి తెగుళ్ళు ఎందుకు తెచ్చుకోవాలి, ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించి పరలోకాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి అని ఈ ప్రకటన గ్రంథాన్ని చాలా మట్టుకు ప్రక్కన పెట్టినట్లుగా మనకు కనబడుతూ ఉంది. కానీ దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారు అంటే, ప్రకటన గ్రంథము ఒక నోటీసు బల్ల లాంటిది అన్నారు. అంటే ప్రకటన గ్రంథము అందరికీ ప్రకటించవలసిన గ్రంథం, ప్రకటన గ్రంథం అందరికీ తెలియపరచవలసిన గ్రంథం, ప్రకటన గ్రంథం అందరూ తెలుసుకొనవలసిన గ్రంథం. అమ్మ, నా మాటలు అర్థం అవుతున్నాయా? ప్రకటన గ్రంథం అందరికీ ప్రకటించవలసిన గ్రంథము, ప్రకటన గ్రంథం అందరికీ తెలియపరచవలసిన గ్రంథం, ప్రకటన గ్రంథం అందరూ తెలుసుకొనవలసిన గ్రంథం. అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని ఈ అంత్య దినములలో, రెండవ రాకడ సమీప దినములలో ఖచ్చితంగా అందరూ ఈ ప్రకటన గ్రంథాన్ని తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి కొంచెం మీకు ఉపోద్ఘాతం తెలియపరుస్తాం. ఈ ప్రకటన గ్రంథమును రాసినటువంటి ఆయన ఎవరు అంటే ఓ సామాన్యుడిగా మనకు కనబడుతున్నారు. ఎవరు ఈయనంటే, దేవుని బిడ్డ, ఈ ప్రకటన గ్రంథమును రాసినటువంటి ఆయన ప్రేమించబడిన వారు. ఎవరి చేత? దేవుని చేత అధికముగా ప్రేమించబడిన వాడు, దేవుని అధికంగా ప్రేమించిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించాడు, కానీ మనం దేవుడిని అధికంగా ప్రేమించలేకపోతూ ఉన్నాం. అందుకే యోహాను దేవుని అధికంగా ప్రేమించాడు. అంటే యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉంటే ఈ 12 మందిలో 11 మంది కంటే ఎక్కువగా యేసు ప్రభును ప్రేమించిన వాడు యోహాను గారిలా మనకు కనబడుతూ ఉన్నారు. ఇంకో మాట గుర్తు చేయాలంటే, యోహాను గారే మొదటి రాకడలో రానయ్యున్న ప్రభుని చూడటానికి, ప్రభుని కలుసుకోవటానికి నిరీక్షించిన వాడిగా కూడా మనకు కనబడుతున్నారు. ఎవరి కొరకు? మొదటి రాకడలో రానయ్యున్న ప్రభు కొరకు నిరీక్షణ కలిగిన వాడు యోహాన్, ఎదురు చూస్తున్నవాడు యోహాను అని మనకు కనబడుతుంది. మనమేమో రెండవ రాకడలో రాబోతున్న ప్రభుని కలుసుకోవాలని మన నిరీక్షణ. మీ అందరినీ ఒక మాట అడుగుతున్నాను, మీలో ఎంతమందికి ప్రభుని కలుసుకోవాలని ఉంది, ప్రభు రాజ్యములో చేరాలని ఉందో ఒకసారి చేయొద్దండి. అందరికి అర్థమైంది నా మాట. దేవుని బిడ్డలారా, అందరికీ రెండో రాకడలో వస్తున్న ప్రభుని కలుసుకోవాలి, ప్రభు ఉన్న స్థలములోనికి చేరుకోవాలని ఆశ ఉంది అందరికీ. దాని గురించి
దైవజనులు దేవదాసయ్య గారు ఒక చిన్న మాట అన్నారు, మానవునికి లేక విశ్వాసులకట గంపెడంత ఆశ ఉంటుందంట, గుప్పెడంత శక్తి కూడా లేదంట. ఏముంటుంది? ఆశ ఉండాలి. ఆశ పడిన దాన్ని అందుకోవటానికి ఖచ్చితంగా మనకు శక్తి కూడా ఉండాలి అని కనబడుతుంది. ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు, దేవుని బిడ్డలు జాగ్రత్త వినండి, ఇద్దరు రైటర్లు మనకు కనబడతారు బైబిల్ గ్రంథంలో. మొదటి పుస్తకాన్ని ఒక ఆయన రాశారు, చివరి పుస్తకాన్ని ఒక ఆయన రాశారు. మొదటి పుస్తకాన్ని రాసిన ఆయన పేరేమో మోషే గారిగా మనకు కనబడుతున్నారు. ఈ చివరి పుస్తకాన్ని రాసిన ఆయనేమో యోహాను గారిగా మనకు కనబడుతున్నారు. అర్థమవుతుందా? మొదటి పుస్తకమేమో మోషే గారు రాశారు, ఈ చివరి పుస్తకమేమో ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. ఇంకా భక్తులైన వారు చెప్పిన మాట ఏంటంటే, మొదటి పుస్తకములో దేవుని బిడ్డలారా సృష్టి కనబడుతుంది, దేవుని బిడ్డలారా చివరి పుస్తకములో నూతన సృష్టి కనబడుతుంది. అంటే ఆది కాండములోనేమో దేవుడు కలుగు చేసిన సృష్టి కనబడుతుంది, ప్రకటన గ్రంథములోనేమో నూతన సృష్టి కనబడుతుంది. ఆ మోషే గారు పాత సృష్టిని గురించి రాస్తే యోహాను గారు నూతన సృష్టిని గురించి రాశారు. ఇంకో మాట చెప్పాలంటే మోషే గారేమో గతించిపోయిన విషయాలు రాశాడు, అంటే జరిగిపోయిన విషయాలు మోషే గారు రాశారు. యోహాను గారేమో జరగబోయే విషయాలు రాశారు. ఇవన్నీ మీకు తెలిసినే. జరిగిపోయినేమో మోషే గారు రాశారు, జరగబోయే వాటినేమో యోహాను గారు రాశారు. దేవుని బిడ్డలారా, దీని గురించి దేవదాసయ్య గారు చెబుతూ అన్నారు, ఒకరు ఆరంభించారు, ఒకరు ముగించారంట. ఏం చేశారు? ఒకరేమో ఆరంభించారు, ఇంకొకరేమో ముగించారు. ఆరంభించిన వారు ఎవరు? మోషే గారు. ముగించింది ఎవరు? యోహాను గారు. దేవుని బిడ్డలారా, ఆరంభించినటువంటి ఆయన ఒక ఆశ కలిగి ఉన్నారట. ఏంటి ఆశ అంటే అసలు దేవుని యొక్క సంపూర్ణ మహిమను చూడాలి. ఇది ఎవరి ఆశ అంటే మోషే గారి యొక్క ఆశ. మోషేతో దేవుడు కనబడ్డారు, మోషే గారితో దేవుడు మాట్లాడుతుంటే మోషే గారికి తృప్తి లేదట. దేవుడిని ఏమని అడిగాడంటే, ప్రభువా నీ సంపూర్ణమైన మహిమను నాకు చూపించు, అంటే పరలోకము యొక్క మహిమను నాకు ఒకసారి చూపించు అని మోషే గారు ప్రభుని అడిగితే ప్రభు అన్నారట, మోషే నా మంచితనం అంతా చూసావు, నా మహిమను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు. ఏంటట? ఆయన సంపూర్ణ మహిమను చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు అన్న దేవుడే యోహాను గారికి అడగకుండానే పరలోకము యొక్క మహిమంతటిని చూపించారు. ఏం చేశారు? పరలోకము యొక్క మహిమంతటిని చూపించేశారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీకు కొంచెం అర్థమవటానికి 20 ప్రవక్తలను మీకు గుర్తు చేశాను. ఈరోజు మనం చూస్తే దైవ ప్రత్యక్షతను గురించి నేర్చుకుందాం. దేని గురించి? దైవ ప్రత్యక్షత. దేవుని బిడ్డ ప్రత్యక్షత అంటే దేవుడు కనబడి మాట్లాడుట. ఏంటిది ప్రత్యక్షత అంటే? ఒకటి దర్శన ప్రత్యక్షత ఉంది, 2 స్వర ప్రత్యక్షత ఉంది, దేవుని బిడ్డలారా మూడవది వ్రాత ప్రత్యక్షత ఉంది, 4వది దేవుని బిడ్డలారా స్వప్న ప్రత్యక్షత ఉన్నది, 5వది ఊహ ప్రత్యక్షత కూడా ఉన్నాయి. ప్రత్యక్షతలు ఒక 7 రకాలుగా ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటిది? మొదటి అంతస్తు ఏంటంటే దేవుణ్ణి చూచుట, దేవుడిని చూస్తూ దేవుని స్వరం వినుట. అందరు చెప్పాలేంటిది? దేవుణ్ణి చూస్తూ దేవుని స్వరం వినుట. ఈ అనుభవం ఎంతమందికి ఉంది మీలో? మీలో ఎవరైనా దేవుడిని చూసారా? చూసిన వాళ్ళు ఉంటే ఓసారి చేయొద్దండి. ఈ అనుభవం ఇప్పుడు కావాలి. ఒకటి దైవ ప్రత్యక్షతలో మొదటి దర్శన ప్రత్యక్షత అంటే దేవుని చూచుట, చూస్తూ దేవుని స్వరము వినుట. దేవుని యొక్క ఆశ కూడా అదే. దేవుని యొక్క కోరిక కూడా ఏంటంటే నేను మనిషి కనబడాలి, నేను మనుషులతో మాట్లాడాలి అన్నది దేవుని యొక్క కోరిక కనుక ఆ కోరిక నెరవేర్చుకోవటానికి దేవుడు ఏం చేశారంటే మొట్టమొదటిగా మనిషిని కలుగజేశారు. ఎవరిని? మొట్టమొదటిగా మనిషిని కలిగజేశారు. ఆయన ఎవరో మీకు బాగా తెలుసు, ఆయనే ఆదాము. దేవుని బిడ్డలారా,
ఆదామును కలుగు చేసి దేవుడు అన్నారట, సృష్టి అంతా ఆదాము కొరకు, ఆదాము గారేమో దేవుని కొరకు. అందరు చెప్పాలేంటిది? సృష్టి ఏమో ఆదాము గారి కొరకు కలుగు చేశారు, మరి ఆదాము ఎవరి కొరకు? దేవుని కొరకు కలుగు చేసుకున్నారు. ఇప్పుడు ఆదాముని ఎలా చేశారు అంటే మనం అందరం ఎరిగినదే, మనకు అందరికీ తెలిసిందే. కానీ ఆదాముని దేవుడు మట్టితో చేశాడట. దేంతో? దేవుడు మట్టితో కలుగు చేశారు. దేవుని మీద ఆదామును కలుగు చేయటానికి దేవుడు ఒక రూపాన్ని ఎన్నుకొనవలసి వచ్చింది. ఆదామును కలుగు చేయకముందు దేవుడు ఏమై ఉన్నారు అంటే అదృశ్య స్వరూపి. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనాన్ని ఓసారి మనం పరిశీలనగా చూసినప్పుడు ఓ చక్కని మాట కనబడుతూ ఉంటుంది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంటే కనబడనివాడు. అంటే దేవునికి ఒక రూపం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు? అనాదిలో దేవునికి ఒక రూపం అనేది లేదు. కానీ ఆదామును చేయాలనుకున్నప్పుడట దేవుడు ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఏ రూపం అంటే ఆదాము గారు ఎలా ఉంటారో దేవుడు అలాగే ఉంటారు. ఆదాము ఎలా ఉంటాడో దేవుడు అలాగే ఉంటారట. ఆదామును కలుగు చేయటానికి దేవుడు మట్టి పని చేశారన్నారు భక్తులు. ఏ పని చేశారు? మట్టి పని. అంటే దేవుని బిడ్డలారా, అంత మహిమోన్నతుడైన దేవుడే మనిషిని కలుగజేయటానికి ఏం చేశాడట? ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మీరు చూస్తే అక్కడ స్పష్టంగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించనంటే దేవుని బిడ్డలారా, మొదటి ఆదాము ఎలా నిర్మాణం చేయబడ్డాడు అంటే మట్టితో. ఇప్పుడు ఈ మట్టితో ఎలా చేశారు అంటే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 73వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ మాట కనబడుతూ ఉంటుంది. కీర్తనలు 73వ కీర్తన 119:73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. దేవుని బిడ్డ జాగ్రత్తగా వినండి. దేవుడట మనిషిని ఎక్కడ పెట్టుకొని చేసుకున్నాడు అంటే తన దోషుల్లో పెట్టుకున్నారంటే ఆడా అమ్మా, తన దోషుల్లో పెట్టుకొని ఆయన ఎలా ఉంటాడో అలాగే ఆదాము గారిని చేసి ఏదేం తోటలో పెట్టేశారట. ఇంకో మాట చెప్పాలంటే పరలోకములో దేవుడు యేసయ్య అయితే భూలోకములో దేవుని రూపముతున్నవాడు ఆదాము. వీళ్ళిద్దరట దేవుడు పరలోకములో ఉన్నప్పుడట సాతాను అనుకునేదట అక్కడ పరలోకములో ఉన్న ఆయన దేవుడు. మరి దేవుడు ప్రతిరోజు భూలోకానికి వచ్చేవాడా? ప్రతిరోజు భూలోకానికి వచ్చేవాడు. ఎందుకంటే ఆదాము గారితో సహవాసం చేయటానికి, ఆదాము గారి కనబడటానికి, ఆదాము గారితో మాట్లాడటానికి ప్రతిరోజు దేవుడు పరలోకములో నుంచి భూలోకానికి దిగి వచ్చేసేవారట. దేవుని బిడ్డలారా, ఒక్కసారి జాగ్రత్తగా ఆలకించండి. పరలోకములోంచి దేవుడు వచ్చేటప్పుడు అనుకునేదట సాతాను ఇదిగో వచ్చాయన దేవుడు అనుకునేదట. భూలోకములో అనుకొచ్చి ఆదాము గారు ప్రక్క నిలబడితే సాతాను పోల్చుకోలేకపోయిందంట. యేసు ప్రభు ఎవరో లేక దేవుడు ఎవరో ఆదాము ఎవరో పోల్చుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఇద్దరు ఒకేలాగుండేవారు. ఆదికాండములో 1వ అధ్యాయములో 26-27 వచనాలు మీరు చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఏంటిదట అంటే ఆదాముది ఎవరి పోలిక? దేవుని పోలిక. కనుక పరలోకములోంచి వచ్చేటప్పుడేమో ఆయన దేవుడు, ఏదేను తోటలో ఉన్న ఆయన మనిషి అనుకునేదట సాతాను. కానీ దేవుడు ఏదేను వనములోనికి వచ్చి ఆదాముతో సహవాసం చేసేటప్పుడట సాతాను ఏం చేసేది కాదట, పోల్చుకోలేదట. అంటే వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరు, వీళ్ళిద్దరిలో ఆదాము ఎవరో సాతాను కనుక్కోలేదట. తీరా దేవుడు పరలోకం వెళ్తుంటే ఇల్లు ఆయన దేవుడు ఎవరంట? ఇల్లు ఆయన దేవుడు. భూమి మీద ఉన్న ఆయన మానవుడు ఆదాము అనుకునేదట. జాగ్రత్తగా వినండి. మొదట దర్శనం ఏంటంటే దేవుడు ఆదాము ఒకరిని ఒకరు చూసుకునేవాళ్ళేనా అమ్మా? ఒకళ్ళొకరు చూసుకునేవాళ్ళ లేదా?
చూసుకునే వాళ్ళే మహిమ రూపముతోటి ఒకరొకళ్ళని చూసే అనుభవం ఉంది. కానీ ఆదికాండం 3వ అధ్యాయంలోనికి వచ్చే సమయానికి అంతస్తును మానవుడు కోల్పోయాడంట. ఆదికాండము ముక్కు దూరం అయ్యాడా? ఆదాము గారు పాపము చేశాడని దేవుడు దూరం అయ్యాడా? ఆదాము గారు పాపము చేసి ఆయనే దూరం అయ్యాడా? ఆదాము పాపము చేశాడు కదని దేవుడు దూరం అయ్యాడా? ఎవరు? కొంతమంది ఆదాము దూరం అయ్యాడు అంటున్నారు, కొంతమంది దేవుడే. ఎవరు దూరం అయ్యారు అంటే ఆదాము పాపము చేసి ఆదామే దూరం అయ్యాడు, కానీ దేవుడు దూరం అవ్వలా. దేవుని ప్రేమలో లోపం లేదు. అందుకే దేవుడు తప్పు చేసి చెట్టు చాటుకు వెళ్ళి దాగుకుని ఆదాము కోసం వచ్చేసి, ఆదామా నిన్ను ఈ స్థితికి తెచ్చినాడు ఎవడో, నిన్ను పాపములో పడవేసిన వాడెవరు అని ఆదాముని అడిగాడు. కానీ ఆదాము సాతాని పని చేసిందని చెప్పాల. దేవుని బిడ్డ ముందుకు వెళ్దాం. మొదటిగా ఇప్పుడు దేవుడిని చూసి అనుభవం పోయింది కాబట్టి దేవుడు ఎలాగైనా మనిషితో సహవాసం చేయాలి, ఎలాగైనా మనిషిని తన ఎద్దుకు తెచ్చుకోవాలని దేవుడు కనబట్టం మానేసి మాట్లాడటం మొదలుపెట్టాడట. ఏం చేశారు? ఇప్పుడు ఏ వరం పోయింది? చూసే అనుభవం పోయింది, దగ్గరకు వచ్చే అనుభవం పోయింది. కానీ దేవుని ప్రేమ ఏంటంటే ఇంకా మానవుని వెంటాడుతూ, ఒకవేళ చూడపోయినా పర్వాలేదు, ఆయన స్వరాన్ని వినిపించడం మొదలుపెట్టాడట. ఏం చేయటం? ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ఇంకా పాపం పెరిగిపోయింది, దేవుని స్వరాన్ని కూడా మానవుడు అంటే పాపం వచ్చింది, దేవుని చూడకుండా చేసింది, పాపం వచ్చింది, పెరిగింది, దేవుని స్వరం వినకుండా చేసింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే కల్లో మాట్లాడటం మొదలుపెట్టారంట. ఎట్టా? స్వప్నముల ద్వారా. అంటే ఇంకా పాపం పెరిగిపోయినా దేవుని బిడ్డ మానవుడు పాపము చేసి దేవునికి దూరమయ్యే కొలది ఏదో ఒక రకంగా దేవుడు ఏమవుతున్నాడు చెప్పాలా? స్వరము ద్వారా. దేవుని బిడ్డారా, ఇంకా అప్పుడు వాళ్ళు వినలేక భయపడితే, ఇంకా అంతస్తును కూడా కోల్పోతే కలలో కనబడటం, ఆ వరాన్ని కూడా పోగొట్టుకుంటే దూతల వలె వచ్చి కనబడటం. ఎలాగా? దూతల వలె వచ్చి కనబడటం. దేవుని బిడ్డారా, మొదటిగా దేవుడు కనబడి మాట్లాడారు, పాపాన్ని బట్టి ఆ వరాన్ని పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు స్వరాన్ని వినిపించాడు, పాపాన్ని బట్టి దాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత దేవుడు స్వప్నములో మాట్లాడాడు, దాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు ఇంకా ప్రేమమేడు గనక దూతలను పంపించి మాట్లాడించారు, దాన్ని కూడా పోగొట్టుకున్నారట. మలాకీ గ్రంథము నుండి మత్తయి సువార్త వరకు మీరు చూస్తే సుమారు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. దేవుడు రావటం మానేశాడు, దూతలు రావటం మానేసింది, దేవుని స్వరం వినపట్టల్లా, దూతల స్వరం వినపట్టల్లా, దర్శనాలు లేవు, స్వప్నాలు లేవు, ఏమీ లేవు, అంతా నిశ్శబ్ద కాలం. ఇక దేవుడు అనుకున్నాడంటే ఎలా కాదు, నేనే నరుడుగా వెళ్ళాలనుకున్నాడట. ఎలాగా? దూతల్లా కాదు, నేనే నర రూపములోనికి వెళ్ళి మనుషులు ఉన్న లోకములో నేను సంచరించాలి, మనుషులను నా చెంతకు చేర్చుకోవాలని యేసు ప్రభువారే ఏమైపోయాడు? మానవుడిగా భూలోకానికి దిగొచ్చేసారు. దేవుని బిడ్డలారా, మన పాపమును బట్టి మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. దేవుడు ఏదో ఒక రకంగా ఏం చేయాలనుకున్నాడు? తన దగ్గరగా చేసుకోవటానికి చివరికి ఏ రూపములో రావాల్సి వచ్చిందంటే మానవుని రూపములో యేసు ప్రభువారు వచ్చేసారు. ఈ మానవ రూపములోనికి యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చే సమయానికి దేవుని బిడ్డలారా, దేవుడిని చూడాలనే ఆశ ఒక ఆయనకు ఉందంట, దేవుని స్వరం వినాలనే ఆశ చాలామందికి ఉంది. కానీ వారిలో ఒకరు యోహాను గారికి ఉందట. యేసు ప్రభువారే 30 సంవత్సరాలు మరుగ్గా ఉండి 30వ సంవత్సరం బాప్తిసం తీసుకోవటానికి యోహాను గారి దగ్గరకు వచ్చేసారు. మీకు తెలిసింది యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చూస్తే, యోహాను సువార్త 1:29 వచనములో యేసు ప్రభువారే యోహాను గారి దగ్గరికి బాప్తిసం తీసుకోవటానికి వచ్చారు. యేసు ప్రభువారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడంట యోహాను గారు, ఇదిగో వచ్చేటప్పుడు అన్నారు, అయిపోయిన తర్వాత కూడా అన్నారు, ఇదిగో
లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అనగానే యోహాను యేసయ్యని వెంబడించాడట. ఎవరిని? యోహానే యేసు ప్రభుని వెంబడించి వెళ్తున్నాడట. యేసు ప్రభు బాప్తిసం తీసుకొని ఆయన వెళ్ళిపోతూ ఉంటే యోహాను, దేవుని బిడ్డారా, ఇంకొకరు ఇద్దరు కలిసి యేసు ప్రభు వెంబడి వెళ్తున్నారట. కొంత దూరం వెళ్ళినాక వెనకమాల అలికిడిని బట్టి యేసయ్య వెనక్కి తిరిగి చూస్తే యేసయ్య వెనక ఇద్దరు ఉన్నారు. ఎవరో? ఒకటి యాకోబు, రెండవది ఆంద్రియా. మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే వారు అన్న మాట ఏంటంటే, రబ్బీ నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు అని అడిగారట. ఎవరిని? అసలు యేసు ప్రభు ఎక్కడుంటారో చూడాలి, తెలుసుకోవాలనే ఆశ ఎవరికుంది? యోహాను గారికి ఉంది కనుక అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, వచ్చి చూడండి అన్నారట. ఇది అయిపోయిన తర్వాత యోహాను వలలో చేపలు పడుతున్నాడట ధోనిలో. యేసు ప్రభు వారు వచ్చాడు, అప్పటికి పనిలో ఉన్నాడు యోహాను. వెంటనే యేసు ప్రభు వారు అన్నారంట, మీరు నా వెంబడి రండి. వెంటనే ఆ వల వదిలిపెట్టేసి, ఆ ధోని వదిలిపెట్టేసి, ఆ చేస్తున్న పనిని వదిలిపెట్టేసి ఏం చేశారంట అమ్మా? యేసు ప్రభు వెంబడి వచ్చేసారు. ఈ వెంబడి వస్తున్న యోహానే ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటూ వస్తున్నారంట. యేసయ్య దగ్గర యోహాను గారు ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకుంటూ వస్తున్నారు. ఈరోజు యోహాను గారి యొక్క అనుభవాలు మీకు నేర్పించడానికి నేను వచ్చాను. ఈ రోజు నుంచి మనము కూడా ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకోవాలి, రాకడలో ఎత్తబడటానికి, ప్రభు యొక్క మహిమ రూపాన్ని చూడటానికి మనం కూడా ఒక్కొక్క అనుభవాన్ని నేర్చుకోవాలి. మొదటి అనుభవం ఏంటంటే, యోహాను యేసయ్య పిలవగానే సాగులు చెప్పలేదు. అయ్యా నేను తర్వాత వస్తాను, ఈ వల బాగు చేసి వస్తాను, ఇంటికాడ వదిలిపెట్టి వస్తానని మారు మాట్లాడకుండా ఏం చేస్తారంటే, దేవుడు పిలవగానే వెంటనే యేసు ప్రభువారి వెమ్మటే యోహాను బయలుదేరాడట. యోహాను సహోదరుడైన యాకోబు బయలుదేరారు. ఇద్దరు వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా, చరిత్ర చెప్పే మాట లేక నేను ఒకానొక సందర్భమందు విన్నటువంటి మాట ఏంటంటే, యోహాను యాకోబు యేసు ప్రభు వెంబడి వెళ్తూ ఉంటే దేవుని బిడ్డ వెళ్ళిన తర్వాత యాకోబు గారి తల్లి లేక యోహాను గారి తల్లి వచ్చి వాళ్ళ తండ్రిని అడిగిందంట, అయ్యా వాళ్ళు అలాగే యేసు ప్రభు వెంబడి వెళ్తుంటే నువ్వెందుకు ఆపలేదు అని అడిగిందంట. మన పిల్లలు సండే స్కూల్కి బయలుదేరారు అనుకో, సరే ఎలాంటిరా అంటారా, ఆపుతారా? టైం కాలా, ఇంకా ఏం కాలా, ఇంకా టైం కాలేదు లేరా, ఇప్పుడే ఎందుకు? ఒకవేళ మీరు ఆరాధనకు బయలుదేరితే మీ యజమానులు వెంటనే పానిస్తారా? కొంచెం టీ పెట్టి వెళ్ళండి, కొంచెం అది పెట్టి వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఆపలేదంటే, అప్పుడు యోహాను తండ్రి అన్నాడట, వీళ్ళిద్దరూ మన దగ్గర ఉండుట కంటే యేసయ్య దగ్గర ఉండుట నాకు మంచిది అనిపించింది అన్నాడంట. ఎక్కడ ఉండుట చెప్పాలి? మన దగ్గర ఉండుట కంటే ఆయన దగ్గర ఉండుట మంచిది. ఈరోజు నేను చెప్పే మాట, దేవుని బిడ్డలారా, ఆదివారం మన ఇంటిలో ఉండుట కంటే మనం దేవాలయంలో ఉండుట మంచిది. శుక్రవారం మన ఇంటిలో ఉండుట కంటే దేవుని ఇంటిలో ఉండుట మనకు మంచిది. ఇంకా మీరు చూస్తే దేవుని బిడ్డలారా, దేవాలయములో ఏముందో దేవుని బిడ్డలారా ఒక మాట గుర్తు చేస్తాను, ముందుకు వెళ్దాం. దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుడు మీకు తెలిసిన కథే. తండ్రికి దూరం అయిపోయాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చివరికి తెలుసుకున్నాడంటే ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తెలుసుకుని వచ్చే సమయానికి దేవుని బిడ్డలారా, కుమారుడు తండ్రి యొద్దకు రాకముందే తండ్రి ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఎవరి కోసం? ఈ తప్పిపోయిన కుమారుడు ఏదో ఒక రోజు రాకపోతాడా, లేకపోతే అలాగే నాశనం అయిపోతాడా, అలాగే నరకానికి వెళ్ళిపోతాడా అని ఈ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడట. ఈ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తుంటే తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చి మురికి వస్త్రాలని చూడాల. ఏ వస్త్రాలు ఇవి? మురికి వస్త్రాలని ఆ తప్పిపోయిన కొడుకు అంటుంటే ఆయన వినిపించుకోవట్లా. వెంటనే కౌగిలించుకున్నాడట. దాని గురించి దేవదాసయ్య గారు ఒక మాట చెబుతూ అన్నారు, యేసయ్య కూడా ఆదివారం అంటే ఎదురు చూస్తూ ఉంటాడట. దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధన అయిపోగానే యేసయ్య బాధపడిపోతూ ఉంటారంట. మరలా నా పిల్లలు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చేది? ఆదివారం ఆరాధన అయిపోయింది కదా, వెళ్ళిపోతాం కదా, మళ్ళీ ఎప్పుడు వస్తాం? అందరు శుక్రవారాలు వస్తారా? యేసయ్య బాధపడుతూ ఉంటాం, మరలా నా పిల్లలు ఎప్పుడు వస్తారు?
మళ్ళీ ఆదివారం వచ్చేవాళ్ళు కొంతమంది, శుక్రవారం వచ్చేవాళ్ళు కొంతమంది అని యేసయ్య దేవాలయంలో ఉండి ఏం చేస్తారంటే మన కొరకు ఎదురు చూస్తూ ఉంటాడట. వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి తెలుసా? తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లుగా మన తప్పులు మనం తెలుసుకొని, ఎందుకు దేవుని దూరం అయిపోతున్నామని తెలుసుకొని, అయ్యో నేను దేవునికి దేవాలయానికి దూరం అయిపోతున్నానని చెప్పేసి ఇంకెప్పుడు కాను ప్రభువా, నిన్నెప్పుడు బాధ పెట్టనయ్యా, నిన్ను బాధ పెట్టే పనులు నా జీవితంలో నేను ఎప్పుడు చేయనయ్యా అని చెప్పేసి మనసులో పశ్చాత్తాపము కలిగి దేవాలయంలోనికి నువ్వు వస్తేనట తప్పిపోయిన కుమారుని చూసి తండ్రి ఎంత సంతోషపడ్డాడో మాట్లాడాలి మీరంతా. మిమ్మల్ని చూసి యేసయ్య కూడా ఏం చేస్తారంట? సంతోషముతో ఆశీర్వాదం ఇచ్చేస్తారు. ఇంకా మీకు అర్థమవ్వాలి అంటే దేవుని బిడ్డలారా, దేవుడు భూలోకములో ఒక రాజుని చేయాలనుకున్నారు. ఆ రాజును సౌలు చేశాడు. సౌలు పాపం చేసి పడిపోతే యెషయా కుమారుల్లో ఒకరిని చేయాలనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఎంతమంది యెషయాకి? 8 మంది కొడుకులు. సమూయేలును యెషయా అనుకున్నారట. పెద్దోడు బాగున్నాడు, బలంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, రాజుకు సరిపోతాడని దేవుని ఎదురు నిలబెట్టారట. దేవుని బిడ్డలారా, దేవుడు 7గురిని కోరుకోవాలా. ఎవరిని? 7గురిని కోరుకోవాలా. 7గురు అని ఇంకా లేరంటే ఉన్నారయ్యా. ఒకడున్నాడు, గొర్రెలు కాయటానికి పంపించాం. ఏం చేయటానికి? ఈ గొర్రెలు కాయటానికి వెళ్ళిన వాడే అడవిలో ఏం చేస్తున్నాడు అంటే పాటలు పాడుతూ ఉన్నాడు, పాటలు రాసి అనుభవం తెచ్చుకున్నాడు, సితార వాయించే అనుభవాన్ని నేర్చుకున్నాడు. ధ్యానపరుడుగా ఉన్నాడు, సన్నిధి పరుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు కనుక ఈ చిన్నవాడిని పిలవమనగానే ఈ చిన్నవాడైన దావీదు లోపల అడుగు పెట్టక ముందే ఎవరికి ఆకేశారు చెప్పాలి? సమూయేలుకి ఆకేశాడా? తండ్రికి ఆకేశాడా? దేవుడికి ఆకేశాడా? దేవుడే. నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పేసి మొదటి దేవుడి కేక వేశాడండి సమూయేలు. నేను ఎదురు చూస్తుంది ఈయన కోసమే. నువ్వు 7గురిని చూపించావు, 7గురు నాకు అక్కర్లేదు, నేను ఈయన కొరకు ఎదురు చూస్తున్నానని దావీదు గారు లోపల అడుగు పెట్టగానే దావీదు గారు స్నానం చేశాడా? మీరు మాట్లాడాలి. గొర్రెల దగ్గర నుంచి అలాగే వచ్చేసాడు, గొర్రెలు మేపుతూ అలాగే వచ్చేస్తాడు. 7గురికి స్నానం చేయించారు వాళ్ళ తండ్రి, మంచి వస్త్రాలు వేయించాడు. కానీ బహిరంగం బాగుంది, కానీ వారి అంతరంగం బాగుండలా. దైవజనులు దేవదాసయ్య గారు చెబుతూ బహిరంగ మెరుపుల కంటే అంతరంగ మురుపులే దేవునికి ఇష్టమాట. ఏంటిది? బహిరంగాన్ని చూసేవాడు కాదు మన దేవుడు, మన అంతరంగాన్ని చూసేవాడు. ఎందుకు మన అంతరంగాన్ని చూసేవాడు అంటే దేవుని బిడ్డలారా, మన హృదయం ఆయనకు కావాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవాలయంలోనికి మీరు వచ్చేటప్పుడు ఎలా రావాలి? మేము ఇంటికాడ ఉండట కంటే ఎక్కడుంటే మంచిది? ఆదివారం దేవాలయములో ఉంటే మంచిది. ఎవరెవరు ఉంటే మంచిది? మీరుంటేనే మంచిదా? లేకపోతే యెహోషువ గారి వల్ల నేనును, అమ్మ అందరూ తెలుసు కదా, మాట్లాడరే, నేనును నా ఇంటి వారును ఆరాధనలో ఉంటే మంచిది. దేవుని బిడ్డలారా, నేనును నా ఇంటి వారును శుక్రవారము శిలువ ధ్యానములో ఉంటే మంచిది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుని బిడ్డలారా, అప్పుడే ప్రభు నేను కోరుకుంటాడు. మొదటిది పిలవగానే వాళ్ళు రాము అని అడ్డు చెప్పలేదు, తల్లిదండ్రులు కూడా ఏం పెట్టలా, అడ్డు పెట్టలేదు అని కనబడుతుంది యోహాను గారికి. 3.5 సంవత్సరాలు యోహాను గారట ప్రభుని ప్రశ్న వేసిన సందర్భాలు కనబడవండి. ఏం కనపడవు? ప్రశ్నించిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, యోహానంట ప్రభు మాట్లాడే ప్రతి మాటనట ఆలోచించేవాడట. దీని వెనక ఏముంది, ఎందుకు ఈ మాట అన్నాడు, దీని వెనక ఏ కార్యము జరగనయ్యుంది, ఈ అద్భుతము జరగనయ్యుంది, ఏ మహిమ జరగనయ్యుందని దేవుడు చెప్పే మాట జరిగే కార్యాన్ని చూసేవాడట యోహాను గారు. ఇంకో మాట చెప్పాలి అంటే యేసు ప్రభుని సిలువేసేటప్పుడు అందరూ పారిపోయారు, కానీ ఎవరు పారిపోలా? యోహాను. ఏ రోజైతే దేవుడు పిలిచాడో నాటి నుండి దేవుని విడిచిపెట్టకుండా యేసు ప్రభువారు మరణించేంత వరకు, మరణించిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ప్రభు అప్పగించిన పనిని మోసుకుంటూ మన భారతదేశానికి యోహాను గారు వచ్చినట్లు కనబడుతూ ఉంది.
ఒకటి, యోహాను గారి యొక్క ప్రత్యక్షత ఏంటంటే మానవ రూపములో ఉన్న ప్రభుని చూశాడు. రెండవది, రూపాంతర రూపాన్ని కూడా చూశారు. ఎన్ని రూపాలమ్మ? ఒకటి, మానవ రూపాన్ని చూశాడు, రూపాంతర రూపాన్ని చూశాడు, శ్రమల రూపాన్ని చూశాడు. అంతేకాదు కానీ దేవుని బిడ్డలారా, పునరుద్ధాన రూపాన్ని చూశాడు, ఆరోహణ రూపాన్ని చూశాడు. అయినా తృప్తి లేదు ఆయనకి. ఏ రూపం కావాలా అమ్మ? పరలోకము యొక్క మహిమ రూపాన్ని చూడాలి. ఇప్పుడు యోహాను పని అయిపోయింది. యోహాను ముసలివాడైపోయి దేవుని బిడ్డారా ఆ పద్మాసు లంకలో వేయబడినప్పుడట, ఆ పద్మాసు లంకలో ఆదివారం వచ్చేసిందంట. ఆదివారం వచ్చే సమయానికి యోహానట ఆ లంకలో పరిగెత్తుతున్నాడంట. ఆ పద్మాసు లంక అంటే ఒక ద్వీపం. ఈ పద్మాసు ద్వీపములో చుట్టూ సముద్రం ఉంది, మధ్యలో చిన్న కొండ ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి బయట పడలేనన్న సంగతి యోహానుకు తెలిసి కూడా ఆ పద్మాసు ద్వీపములో ఆదివారం వచ్చిందట. నేను బోధకుడును కదా, నా కోసం సంఘం ఎదురు చూస్తుంటుంది కదా అని యోహానట ఆ పద్మాసు ద్వీపంలో పరిగెత్తుతున్నాడట. సుమారు ఆయనకి 90 సంవత్సరాల పైన ఉంటాయి. దగ్గర 100 వేసుకుందాం మన మాట ప్రకారం. పరిగెత్తగలిగిన వయసా? పరిగెత్తగలిగిన వయసు ముసలాయనే. దేవుని బిడ్డారా, ఆయనతో పాటు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 11 మంది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన మాత్రం మిగులున్నాడు. ఆ పద్మాసు ద్వీపములో పరుగులెత్తుతుంటేనట ఆ కాళ్ళు పైకి లేపలేని పరిస్థితి కనుక ఆ కాళ్ళు రాళ్ళకు తగిలి రక్తం కారుతుందంట. ఆ రక్తము కారుతున్నా ఆ రక్తం వైపు యోహాను చూడలేదు. కానీ నేను ఎలాగోలా బయటపడాలి, ఎక్కడికి వెళ్ళాలి, నేను బోధ చేయాలి, దేవుడు నాకు అప్పగించాడు. నువ్వు సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. దేనికంటే ప్రకటించకుండా చనిపోవటం మంచిది అనుకుంటాడంట యోహాను. ఈ మాట అన్నారా అని మీరు చూస్తే ఓసారి అపోస్తలుల కార్యములు ఒకసారి మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తాను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో ఓ మాట కనబడుతూ ఉంటుంది. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము ఒకసారి మీరు 19వ వచనాన్ని చదువుకుంటే, అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారంట. అంటే బ్రతికి ఉంటే సువార్త ప్రకటిస్తాం, బ్రతికుంటే మేము దేవుణ్ణి స్తుతిస్తామన్నారట. ఇప్పుడు లంకలో ఉండి కూడా బ్రతికున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? బయటపడాలి అని ఆలోచనతో పరిగెత్తుతున్నాడట. బయట పడను అని కూడా ఆయన తెలుసు. బయటపడే అవకాశం ఆయనకు లేదు. అయినా కానీ ఆ లంకలో యోహాను పరిగెత్తుతుంటేనట పరిశుద్ధాత్మ తండ్రి వచ్చేసారంట. ఎక్కడికి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంటుంది. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైనా యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తమును ఆ పరవాసినైతిని. ప్రభు దినమందంటేది ఆదివార దినమంట. యోహాను యొక్క ఆశను చూసి ఎవరు ఆయన వశపరుచుకున్నారు అంటే పరిశుద్ధాత్మ తండ్రి. అమ్మ చెప్పాలందరూ ఎవరు? దేవుని బిడ్డలారా, వరాలలో గొప్ప వరం ఇది. పరిశుద్ధాత్మతో నింపబడటం వేరు, పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళటం వేరు. చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు భూలోకములో బలమైన పనులు చేస్తారు. పరిశుద్ధాత్మ వశములో ఉన్నవారు దేవుని బిడ్డలారా చెప్పసఖ్యంగాని వాటిని వారు చూస్తారు. ఇక్కడ మీరు చూస్తే యోహాను మీదకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ తండ్రి వశపరుచుకున్నారట. దేవదాసయ్య గారు దీని గురించి మాట్లాడుతూ ఓ చక్కని మాట చెప్పారు. పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకి వస్తే బలం, పరిశుద్ధాత్మ తండ్రి మనలోనికి వస్తే వరము అన్నారండి. మీకు బలము కావాలా, వరము కావాలా? అమ్మా, ఎంతమందికి వరం కావాలో చెయ్యొద్దండి. అందరికి కావాలి. బలం వద్దా?
బలముతో ఉన్నవాడు, పరిశుద్ధాత్మ బలముతో నింపబడిన సంసోనే సింహమును మేక పిల్లలు చీల్చినట్లు చీల్చివేశాడు. పరిశుద్ధాత్మ దేవుని బిడ్డలారా సంసోను మీదకి వస్తే 1000 మందిని గాడిద దవడెముకతో హతమార్చి చేశాడు కదా. దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ బలమును సంపాదించుకొని దేవుని బిడ్డలారా దావీదు గారే గొర్రెపిల్ల మీదకి వచ్చినటువంటి సింహాన్ని ఎలుకబంటును చీల్చివేశాడే. పరిశుద్ధాత్మ బలముతో దావీదే 6 మూల జానడైనటువంటి దేవుని గొలియాతుని ఓ చిన్న రాయితో పడగొట్టేశాడు కదా. మరి మీకు బలం వద్దా అమ్మా? మీకు బలం కావాలా, వరం కావాలా అమ్మా? పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే బలం, పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉంటే అమ్మా వరము. దేవుని బిడ్డారా ఈ వరములో ఒక వరం ఏంటంటే మనము పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్తే ఏం జరిగిద్దో మీరు చూస్తే యోహాను పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళిపోయాడు. అంటే ఇక యోహాను చిత్తమేమీ లేదు, యోహాను ఇష్టమేమీ లేదు. కనుక పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళగానే ప్రభు కనబడ్డారట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములోనికి వచ్చి చూస్తే దేవుని బిడ్డారా 11వ వచనములో 10-11 వచ్చిన ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము ఒకటి వినబడిందట. ఎవరికి? యోహాను గారికి దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఇది కొత్త కాదు కదా, 3.5 సంవత్సరాలు ప్రభు స్వరం వినలేదా? యోహాను గారట మానవుడిగా ఉండి బోధ చేసిన స్వరం విన్నాడు. పునరుద్ధానుడై దేవుని బిడ్డారా పునరుద్ధాన స్వరం విన్నాడు. ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయే ప్రభు స్వరాన్ని కూడా యోహాను విన్నాడు. కానీ ఇప్పుడు వింటున్న స్వరం ఏంటి తెలుసు అంటే దేవుని బిడ్డ సంపూర్ణ మహిమతో ఉన్న ప్రభు. ఎలాగట? పరిపూర్ణమైన పరలోకము యొక్క మహిమతో ఉన్న ప్రభు అట యోహాను గారితో మాట్లాడుతున్నారట. ఎవరు నాతో ఇక్కడ మాట్లాడుతుంది? ఈ లంకలో ఎవరు నాతో మాట్లాడుతున్నారు అని ఓసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రభు కనబడ్డారట. ఎవరు కనబడ్డారు? ప్రభు కనబడ్డారట. దేవుని బిడ్డ ప్రభువుని మీరు చూస్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము దేవుని బిడ్డారా 12వ వచనము నుండి 17వ వచనం వరకు మీరు చూస్తే ప్రభు యొక్క పరలోకము యొక్క సంపూర్ణమైన మహిమంతా యోహానికి ప్రభు చూపించేశాడట. దేవుని బిడ్డలారా ఇవి ఎంతేంటో మరి అడిగిన ఆయన చూపించాలి. ఎవరు అడిగింది? మోషే నాకు ఒకసారి చూపించయ్యని అడిగితే మోషే ఏ నరుడు బ్రతకలేడు కానీ నా వెనుక పార్శ్వము చూడు అని తన చెయ్యినడ్డుగా పెట్టేసి వీపు మాత్రమే చూపించాడు మోషేకి. ఇప్పుడు యోహాను అడిగాడా? మీరు మాట్లాడాలి. యోహాను అడిగాడా? మన మాట వినబడుతుందా? వినబడితే ఒకసారి చెయ్యొద్దండి. అర్థమవుతుందా? అర్థమైతే చెయ్యొప్పండి. సంతోషం. దేవుని మీద యోహాను గారు అడగల ఏమని? నీ మహిమ రూపాన్ని నా చూపించని అడగలేదు. కానీ యోహాను అనుభవం ఏంటంటే ఒక్కొక్క అంతస్తు ఎక్కుకుంటూ వచ్చాడు. మానవ రూపాన్ని మానవ స్వరముగా విన్నాడు. శ్రమల రూపాన్ని చూశాడు. శ్రమలో ఉన్న స్వరం విన్నాడు. దేవుని బిడ్డ రూపాంతర స్వరం విన్నాడు. పునరుద్ధానుడైన ప్రభుని చూశాడు. ఆ స్వరం విన్నాడు. ఆరోహణమయ్యే ప్రభుని చూశాడు. ఇప్పుడు ఏం చూస్తున్నారంటే సంపూర్ణ మహిమతో ఉన్న ప్రభుని చూసేశాడట. 17వ వచనం చూడండి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎదుట పడితిని. దేవుని బిడ్డ జాగ్రత్త వినండి. ఇది ఎవరు పోగొట్టుకున్నారు? దీన్ని ఎవరు సంపాదించుకున్నారు? ఆదాము పోగొట్టుకున్న దాన్ని యోహాను గారు సంపాదించారు. ఒకసారి చెప్పండి. ఆదాము పోగొట్టుకున్నటువంటి దానిని యోహాను గారు సంపాదించుకున్నారు. ఈరోజు ఈ సభలు దేని కొరకంటే మనం కూడా ఏం సంపాదించుకోవాలా? అందరూ మాట్లాడాలి. ప్రభు యొక్క సంపూర్ణ మహిమను మనం చూడాలి. ఇప్పుడు యోహాను ఆ సంపూర్ణమైన మహిమను చూడగానే మోషేతో ప్రభు అన్నాడట, మోషే ఎవరు బ్రతకడన్నారు. ఇప్పుడు చూడగానే ఆ మహిమనంతని చూడగానే ఇప్పుడు యోహాను అనుకున్నాడంట లంకలో ఇక నా పని అయిపోయింది,
ఇక ఈ మహిమను చూడగానే యోహాను ఒకసారి కుప్పగూలిపోయాడట, నీరసించిపోయాడట, పడిపోయాడట. ఇక నేను చచ్చిపోతున్నాను అనుకున్నాడట. అప్పుడు యేసయ్య అంట ఏం చేశాడు అమ్మ, తన కుడి చేత ఆయన మీద ఉంచి, ఎందుకు చచ్చిపోతావు నువ్వు, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను నేనే, అప్పుడు చనిపోయాను కానీ యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను అని దేవుడు మాట్లాడినట్లు కనబడుతుంది. జాగ్రత్త వినండి. ఇప్పుడు యోహాను గారికి దేవుడు ఏం చూపించారు అంటే సంపూర్ణమైన మహిమ రూపాన్ని చూపించారు. అందరు మాట్లాడాలి. ఏం చూపించారు? సంపూర్ణమైన మహిమ రూపాన్ని దేవుడు యోహానుకు చూపించారు. ఈ రూపాన్ని మనం కూడా చూడాలి. అంతేకాదు కానీ 2వ అధ్యాయం 3వ అధ్యాయములో సంపూర్ణమైనటువంటి సంఘ ప్రత్యక్షతను కూడా చూపించారట. ఏంటిది? 7 సంఘముల యొక్క ప్రత్యక్షతను యోహాను గారు చూపించారు. దేవుని బిడ్డలారా, ఓ చిన్న డౌట్ నాకు, మరి మీరే క్లారిఫై చేయాలి. ఎందుకు సంఘాలను గురించి దేవుడు యోహానుకు చూపించవలసి వచ్చింది? దేని గురించి? నా టైం కూడా అయిపోతూ ఉంది, మీరు మాట్లాడితే ముందుకు వెళ్తాను. ఇప్పుడు యోహానికి దేవుడు తన సంపూర్ణ మహిమ రూపాన్ని చూపించాడు కదా, మళ్ళీ సంఘాల గురించి ఎందుకు మాట్లాడాలి? ఈ సంఘాలు చూపిస్తూ ఒక్కొక్క సంఘానికి దేవుడు ఒక్కో రకంగా కనబడ్డారు. అన్ని సంఘాలకు దేవుడు ఒకే రీతిగా ప్రత్యక్షం అవ్వలేదు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ప్రత్యక్షమయ్యాడు. ఏం చేస్తున్నారంటే యోహాను, ఈ సంఘంలో ఈ తప్పు ఉంది, ఈ సంఘంలో ఈ మెప్పు ఉంది అని తప్పొప్పులను తెలియపరుస్తూ రాయిస్తూ ఉన్నాడు యోహాను గారి చేత. ఎందుకు అని మీరు చూస్తే, యోహాను పాస్టర్ గారు కాబట్టి ఓ చిన్న మాట అడుగుతాను. మీ అయ్యగారు ఎక్కడున్నా మనసు ఆడుంటుంది? ఇంటి మీద, సంఘం మీద? సంఘం మీద. ఆదివారం వచ్చిందనుకో ఎక్కడున్న అడవుడికి వచ్చేస్తారు. ఇప్పుడు యోహాను అనే మాట ఏంటంటే, నేను సంఘానికి దూరం అయిపోయాను. ఎవరో, నేను సంఘానికి ఈ డొనేషన్ చక్రవర్తి నన్ను దూరం చేశాడు, మరి నా సంఘం ఎలా ఉందో, ఆ సంఘం పరిస్థితి ఎలా ఉందో అని చెప్పేసి యోహాను బాధపడుతూ ఉంటే, ఈ సంఘముల యొక్క ప్రత్యక్షత ఏంటంటే, యోహాను, డొనేషన్ చక్రవర్తి సంఘము నుండి నిన్ను దూరం చేశాడు కానీ నన్ను వాడు దూరం చేయలేకపోయాడు. ఎక్కడున్నారంట ప్రభు? మొదటిగా మీరు చూస్తే ఎఫెసు సంఘములు ఎక్కడున్నారంటే 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు ప్రభు. ఎక్కడ? 7 దీపస్తంభముల మధ్య ప్రభు సంచరిస్తున్నాడంటే, ఎందుకు సంచరిస్తున్నాడంటే ఆయన సంఘంలో జారిపోయిన వారిని, దేవుని మీద కొన్నిసార్లు మనం చిన్న చిన్న వాటికి అలిగిపోతూ ఉంటాం, చిన్న చిన్న వాటికే ఆత్మీయ జీవితంలో చల్లారిపోతూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకే ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతూ ఉంటే, ఈ వెనకబడిన వారిని స్వప్నములోనో, ఈ వెనకబడిన వారిని వాక్యము ద్వారా దేవుడు సరిచేయటానికి ఎక్కడున్నారట? ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, యేసయ్య ఎక్కడున్నారా? ఇక్కడ ఉన్నారన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఎందుకున్నారేడా? మనల్ని సరిచేయటానికి ప్రభు ఈరోజు వచ్చాడు. ఆత్మీయ జీవితంలో చల్లారిపోతున్న వారిని బలపరచటానికి. ఇంకో మాట చెప్పాలంటే, దైవజనులు దేవదాసయ్య గారు దీని గురించి ఒక మాట చెబుతూ అన్నారు. ఏంటి ఆ మాట అంటే, మరి నేను విన్న మాటే చదివింది కాదు కానీ, ఇదివరకు పాతకాలములో చిన్న చిన్న లాంతర్ లైట్లు ఉండేయండి. దేవుని బిడ్డలారా, అవి కిరసనాలతోనే వెలిగాయి. ఇప్పుడు కిరసనాలు ఉండి కూడా ఒక్కోసారి ఆ లైట్ ఆరిపోద్ది. ఎందుకు అమ్మా? కిరసనాలు ఉంటుంది, ఆ లైటు ఆగిపోద్ది. అయ్యా థ్యాంక్స్ అండి. మరి సార్ చెప్పాడు, ఆ ఒత్తి నుసి ఉంటుంది. ఈ నుసుంటాన్ని బట్టి ఆ ఒత్తి పైన కాలిపోద్ది, ఇక మిగతాది పైకి మంట అంటుకోదు కాబట్టి ఆరిపోద్ది. మరలా అది మండాలంటే ఏం చేయాలా? దాన్ని నుసి తీసేసి దాన్ని ఏం చేయాలా? మరలా ఒత్తి పైకి తీసుకో. అలాగే యేసయ్య అంట ఈ సంఘాల మధ్య మన పైన నుసిని దాన్ని తొలగింపచేసి మనల్ని జీవింపచేయటానికి, మనల్ని వెలిగింపచేయటానికి, యోహాను నేను సంఘాల మధ్యలో ఉన్నాను, యోహాను నేను సంఘాల మధ్యలో ఉండటమే కాదు, ఈ సంఘములో ఈ తప్పు ఉంది, ఈ సంఘములో ఈ బలహీనత ఉంది, ఈ సంఘములో ఈ లోపం ఉంది, సరి చేసుకోమని చెప్పని నువ్వు రాసి పంపు యోహాను అని యోహానుకి ఏం చేశారు అంటే సంఘాలను కూడా చూపించారండి. అసలు యోహాను అనుభవం చూడండి.
ప్రభుని చూడటమే కాదట, ఏంటిదట, సంఘాలలో ఉన్న లోపాలు కూడా యోహానుకు చూపిస్తున్నారు ప్రభు. ఈ సంఘములో ఈ లోపం ఉంది, ఈ సంఘములో ఈ లోపం ఉంది, యోహాను సరిచేయమని చెప్పు, నువ్వు రాసి ఉత్తరం పంపమనగానే యోహాను పంపారట. దేవుని బిడ్డలారా, నా టైం చూసుకుంటున్నాను అంతే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు అట యోహానుని చూసి ఆగలేకపోయాడట. ప్రభు మహిమను చూపించాడు, సంఘాల యొక్క స్థితిగతులు చూపించాడు. ఇక లాభం లేదని ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయములోనికి వచ్చి చూస్తే ఒక మాట కనబడుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. అమ్మా, ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు మొదటంటే ఆడా మళ్ళీ మీరు సముద్రం దగ్గర అన్నారు, గలిలయ సముద్రం దగ్గరగా, అది మానవ స్వరం. ఏ స్వరము? లంకలో మాట్లాడిన స్వరం ఏదైనా అనుకోవచ్చు మీరు. ఆ మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఎక్కడికి ఎక్కిరమ్ము. దేవుని బిడ్డారా, భూలోకము యొక్క సంఘ స్థితులు చూపించాడు, పరలోకాన్ని కూడా చూపిస్తాను రా యోహాన్ అన్నాడు. ఎడకి రమ్మన్నారు చెప్పాలి. ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే దేవుని బిడ్డారు, మీలో పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఎంతమందికి ఉందో ఒకసారి చేయొద్దండి. అందరికి ఉంది. పరలోకం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి మనం? పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్ళినప్పుడే ప్రభు యొక్క సంపూర్ణ మహిమను చూడగలం. పరిశుద్ధాత్మ వశములోనికి వెళ్తేనే పరలోకానికి వెళ్ళగలం. ఇప్పుడు ప్రభు పరలోకం వెళ్ళాడట. ఒక వింత ఏంటంటే, ఇప్పుడు దాకా భూలోకంలో మాట్లాడాడు ఆయన. లంకలో ప్రభు యోహానుతో మాట్లాడాడు, టాక్కుని పరలోకం వెళ్ళిపోయాడు ఆయన. యేసయ్య వెళ్ళేటప్పుడు తలుపు తీయబడిందా? యోహాను వెళ్ళటానికి తలుపు తీయబడిందా? సంతోషం, చక్కగా సమాధానం చెబుతున్నాను. మీ అయ్యగారు బాగా ట్రైనింగ్ ఇచ్చారు మీకు, థ్యాంక్స్ అండి. దేవుని బిడ్డలారా, యోహాను వెళ్ళటానికి ప్రభు తలుపు తీసి యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే ఇప్పుడు యోహానుని పరలోకానికి రమ్మని ప్రభు పిలిచాడు. కానీ యోహానుని పరలోకం తీసుకెళ్ళింది ఎవరో అక్కడ రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూస్తే, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడినను. దేవుని బిడ్డలారా, యోహానుని పరిశుద్ధాత్మ తండ్రి నిమిషములో పరలోకంలో తీసుకెళ్ళాడండి. అంచేపట్లో వెంటనే పరలోకంలో తీసుకెళ్ళి ఆ పరలోకాన్ని చూపిస్తుంటే యోహానికి ఏం కనబడుతున్నాయి అంటే, మొదటిగా దేవుని సింహాసనాన్ని చూశాడు. ఏంటిది? దేవుని సింహాసనము చూశాడు. అంతేకాదు కానీ ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు చూశారు. ఒక గొప్ప భాగ్యం ఏంటంటే, యోహాను గారు కూర్చున్న సింహాసనాన్ని కూడా యోహాను బ్రతికుండగానే చూశారండి. ఏంటిది? దేవదాసయ్య గారు చెబుతూ ఒక మాట అన్నారు, బ్రతికుండగానే ప్రభు రూపాన్ని మనం చూడాలంట. ఏంటిది? ఇప్పుడు బ్రతికుండగానే ప్రభు రూపాన్ని మనం చూడాలట. ఒకవేళ బ్రతికుండగానే ప్రభు రూపాన్ని మనం చూడకపోతే రేపు పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూత కనపడిన సాగిలు పడతామంట. ఎవరు కనపడినా? దేవదూత కనపడిన ప్రభు అనుకుంటామట. భూలోకములో ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలోనికి రావాలి అంటే ఈ అంత్య దినములలో ప్రభుని ముఖాముఖిగా చూసే అనుభవంలోనికి రావాలి. ప్రభు స్వరము వినే అనుభవంలోనికి రావాలి. ఈ అనుభవం ఎవరు సంపాదించుకున్నారంటే యోహాను గారు సంపాదించుకున్నారు కనుక ప్రభు ఇక్కడికి ఎక్కి రమ్మనగానే యోహాను గారు పరలోకం వెళ్ళారు. పరలోకం వెళ్ళటమే కాదు, పరలోకములో తండ్రి సింహాసనాన్ని కూడా చూశారు. ఏ సింహాసనాన్ని? తండ్రి కూర్చున్న సింహాసనాన్ని చూశారు. ఆ సింహాసనాల చుట్టూ 24 సింహాసనాలు చూశారు. ఆ 24 సింహాసనాల్లో ఒక సింహాసనము యోహాను గారిది కూడా ఉందట. ఎవరిది? ఇంకో మాట చెప్పాలంటే యోహాను గారు ఏం చూశారంటే తన సింహాసనాన్ని కూడా, తను కూర్చునే ఆ కుర్చీని కూడా అనుకుందాం మీకు అర్థం అవటానికి, ఆ సింహాసనాన్ని కూడా చూసి అనుభవం సంపాదించుకున్నాడు యోహాను గారు. అంతేకాదు కానీ ప్రభు అంతటి తాగలేదట.
అసలు ఎంత ఇష్టమయ్యాడు యోహానికి, ఒకదానెమ్మట ఒకటి చూపించుకుంటూ ఇప్పుడు భూలోకానికి రానున్న 7 ఏండ్ల శ్రమలు చెబుతున్నారట. విడబడిన వారి బ్రతికి ఎలా ఉంటుందో, 7 ఏండ్లు పరలోకంలో విందవబోతుంది, 7 ఏండ్లు భూలోకానికి శ్రమ రాబోతుంది. ఎందుకో నాకు 10 రోజుల నుంచి గొంతు పోయింది. అసలు నిన్న ఆదివారం ఒక్క ప్రసంగం చెప్పా నేను ఇక్కడికి రావాలని. ఆదివారం అక్కడ చేతి ఒక్కరా కూడా పోద్దేమో, లేనిపోయిన సాల్మనయ్య గారు గొంతు లేని ఆయన వచ్చాడేంది, ఎవరు గొంతు లేని ఆయన వచ్చారో అనుకుంటారని. మరి దేవుని బిడ్డారా, వేడెక్కువై ఎండ దెబ్బ తగలటాన్ని బట్టి మరి ఎందుకో గొంతు గీరలాగా వచ్చేస్తే ఎంత రెస్ట్ తీసుకున్న తగ్గల. ఇప్పుడు యోహాను గారికి, యోహాను నీలాగా నా మాట వినని వారు, నీలాగా నా స్వరం వినని వారు, ప్రత్యక్షత అనుభవం లేని వారి బ్రతికెలాడదో ఓసారి చూడు యోహాన్ అని చెప్పేసి భూలోక శ్రమలు కూడా చూపించారంటే ఏంటిది అమ్మా, భూలోకములోనికి వచ్చే ఈ శ్రమలు ఎలా ఉంటాయి అక్కడ రాశారు. అంత్యదినం ఎలా ఉంటుంది అంటే, సంఘం ఎత్తబడిన తర్వాత భూలోకానికి ఏమొస్తాయి అంటే 7 ఏండ్లు శ్రమలు వస్తాయి. ఈ 7 ఏండ్లు శ్రమల గురించి దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, ఈ శ్రమలు వివరిస్తేనే వినేవాళ్ళకి పిచ్చెక్కిపోద్దంట. మరి అనుభవించే వారి బ్రతికి ఎలా ఉంటుందో రేపు చూడండి. 7 ఏండ్లు శ్రమలట చదివితేనే బాధేస్తుంది, 7 ఏండ్లు శ్రమలు వివరిస్తేనట వినేవాడికి పిచ్చెక్కిపోద్దట. ఇన్ని రకాల శ్రమలు వస్తాయా మా మీద. కానీ ఆ శ్రమలను తప్పించుకోవాలి అంటే మనం ఏ వరుసలోనికి రావాలంటే యోహాను గారి, అందరూ మాట్లాడాలి, ఏ వరుసలోకి రావాలా, యోహాను గారి వరుసలోనికి వస్తే మనం భూలోకములు ఉన్నప్పుడే ప్రభు యొక్క సంపూర్ణ మహిమను చూడగలం. అంతేకాదు భూలోకములో ఉన్నప్పుడే పరలోకాన్ని కూడా మనం చూడగలం. పరలోకాన్ని చూడటమే కాదు, కానీ దేవుని బిళ్ళారా ముగించేస్తున్న త్వరగా ఏం చూపించాడు ఇంకంటే, దేవుని బిళ్ళారా పెండ్లి కుమార్తెను కూడా చూపించారంట. ఎవరికి అమ్మా, రాకల్లో ఎత్తబడే పెండ్లి కుమార్తె ఎలాంటి అలంకరణతో ఉంటుందో ప్రకటన గ్రంథంలో ఉంటుందిలేండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. పెండ్లి కుమార్తెకి ఏ వరాలు ఉంటాయో, ఏ ఆభరణాలు ఉంటాయో, ఏ వస్త్రాలు ఉంటాయో అది కూడా ఏం చేశాడు ప్రభు యోహానికి చూపించేశారంటే, దీంట్లో మనకు కనబడేది ఏంటంటే యోహానికి దేవుని బిళ్ళారా తన మహిమ రూపాన్ని చూపించాడు, పరలోకమంతా చూపించారు, పెండ్లి కుమార్తెను చూపించారు, ఎత్తబడని వారి మీదకి వచ్చే శ్రమలను కూడా ప్రభు చూపించేశారు. ఈరోజు దేవుని బిడ్డలారా ఎందుకు ఈ కోటాలు అంటే, వేడవబడే వరుసలో మనం అందరూ మాట్లాడాలి. ఏ వరుసలో ఉండకూడదు, వేడవబడే వరుసలో ఉండకుండా ఈ రోజు నుంచి యోహాను వలె ప్రభుని హత్తుకొని ప్రభు స్వరం వింటూ ప్రభు యొక్క మహిమ రూపాన్ని చూస్తూ ఆయన రాజ్యంలో చేర్చడానికి ఏర్పాటు చేయబడిన కనుక అట్టి భాగ్యం ప్రభు మీకు మాకు దయచేయును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, విన్న మాటలు దుష్టుడు సాతానుడు ఎత్తుకొని పోక ప్రతి ఒక్కరి అంతరంగములో మీరే 100 అంతల ఫలము దయచేయమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా